మీలో దాగున్న జీనియస్ని బయటికి తీసుకురావాలి అనుకుంటున్నారా? మీ ఫుల్ క్రియేటివ్ పొటెన్షియల్ని అన్లీష్ చేయాలి అని అనుకుంటున్నారా? అది కూడా ఒక 1 సెకండ్ 1 మినిట్కి కాదు, పూర్తిగా డిసిప్లిన్గా మీకు కావలసినప్పుడు మీరు యూస్ చేసుకునేటట్టు. సో అది ఎలాగో ఈ బుక్ సమ్మరీలో తెలుసుకుందాం. సో ఫస్ట్ది, డాట్స్ని కనెక్ట్ చేయడం నేర్చుకోండి. ఇది క్రియేటివిటీ యొక్క లాజిక్. లియోనార్డో డావించి బిలీవ్ చేసింది ఏంటి అంటే, క్రియేటివిటీ అనేది అస్సలు 2 అనవసరమైన ఐడియాలు, అసలు సంబంధం లేని ఐడియాల యొక్క డాట్స్ని కలపడం అని చెప్పేసి, లైక్ సౌండ్ వేవ్స్ మరియు రిపుల్స్ ఇన్ ద వాటర్ ఏవైతే ఉన్నాయో అవిటిని కనెక్ట్ చేయడం. ఒకవేళ మీరు రైటర్ అనుకోండి, దాని రూల్స్ని బ్రేక్ చేయాలి అని అనుకున్నా, లేదంటే ఒక థింకర్ అనుకోండి, ఒక లాంగ్ వాక్ మీ క్రియేటివిటీ ఎలా బయటికి తీసుకొస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నా కూడా, ఇలాంటి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉంటాయి కదా, అవిటి మీద ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇక్కడ మీకు ఛాలెంజ్, సింపుల్గా చెప్పాలంటే ఈ లాజిక్ని మనం 2 డిఫరెంట్ ఫీల్డ్స్లో అప్లై చేయగలగతామా అంటే, ఒకవేళ ఒక పెయింటర్ ఉంటే అతను మ్యాథమెటిషియన్ దగ్గర నుంచి ఏం నేర్చుకోగలుగుతాడు, అలాగే ఒక మ్యాథమెటిషియన్ ఉంటే తను ఒక పెయింటర్ దగ్గర నుంచి ఏం నేర్చుకోగలుగుతాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నట్టు. సెకండ్ది, మీ క్రియేటివ్ ఎండ్యూరెన్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోండి. ఎడ్ క్యాట్మల్, ఇతను పిక్సార్ యొక్క కోఫౌండర్. ఇతను ఫెయిల్యూర్ అనేది యాక్సెప్టబుల్ కాదు, ఎసెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే, చాలా వరకు బెస్ట్ ఐడియాస్ అనేటివి సూపర్ రేంజ్ పిక్చర్స్లో జరగవు, ఎందుకంటే అవి చాలా టూ రాడికల్గా అనిపిస్తాయి. 30 సెకండ్స్లోనైనా 5 మినిట్స్లో అయినా ప్రజెంటేషన్ చేయడానికి. సో ఈ లెవెల్ ఆఫ్ ఐడియాస్ని మీరు రీచ్ కావడానికి మీకు మెంటల్ టఫ్నెస్ కావాలి. సో అందుకని మీరు మీ మెంటల్ టఫ్నెస్ మీద వర్క్ చేయాలి. అలాగే ఎమిలియా బూనే అనే ఒక ఎండ్యూరెన్స్ అథ్లెట్ మిమ్మల్ని పెయిన్ని అలవాటు చేసుకోండి అని చెప్తుంది. ఎందుకు అంటే, నెక్స్ట్ టైం మీరు డిఫికల్ట్గా ఏదైనా సిచ్యువేషన్లో ఫెయిల్ అయినప్పుడు మీరు దీన్ని ట్రైనింగ్ అని అనుకోండి. సో దీని గురించి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి. ప్రతిరోజు ఒక చిన్న అన్కంఫర్టబుల్ థింగ్ చేయండి, అండ్ ఈ అన్కంఫర్టబుల్ థింగ్ ఏదైతే ఉందో ఇక్కడే మీకు గ్రోత్ వస్తుంది అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ది, సెల్ఫ్ డిస్టెన్స్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఆబ్జెక్టివిటీకి. కోబీ బ్రయంట్ అండ్ బియాన్సీకి ఒక కామన్ థింగ్ ఉంది, అది ఏంటో తెలుసా? వాళ్ళు సొంతగా ఆల్టర్ ఈగోస్ని క్రియేట్ చేసుకున్నారు. కోబీ బ్లాక్ మ్యాంబా యాటిట్యూడ్ అని చెప్పేసి తన గేమ్లో ఎజిలిటీ ఉన్న ఫియర్లెస్నెస్ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే బియాన్సీ సాషా ఫియర్స్ అని చెప్పేసి తనకు ఒక బోల్డ్ కాన్ఫిడెన్స్ ఉన్న ఒక ఆల్టర్ ఈగోని, పర్సోనాని క్రియేట్ చేసుకుంది. సో మీ సొంత లిమిటేషన్స్ నుంచి బయటికి రావడానికి మీరు కూడా ఇంకొక పర్సోనాని క్రియేట్ చేసుకోండి, ఒక ఆల్టర్ ఈగోని తీసుకొచ్చుకోండి, దానికి ఒక నేమ్ ఇవ్వండి, అండ్ మీరు ఛాలెంజెస్ని ట్యాకిల్ చేసుకోండి. అండ్ ఫోర్త్ది, రిలేషన్షిప్స్లో ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి. క్రియేటివిటీకి లైఫ్ బ్లడ్ ఏంటి అంటే రిలేషన్షిప్స్. సో కాబట్టి మీరు ట్రస్ట్ బ్యాటరీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. స్పాటిఫై కోఫౌండర్ చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంటరాక్షన్ మనల్ని ఐదర్ ఛార్జింగ్ చేస్తుంది, లేదంటే డ్రైన్ చేస్తుంది. సో మీ బ్యాటరీ ఎప్పటికీ ఫుల్ ఉండేటట్టు చేసుకోండి. ఏదైనా ఒక నెగిటివ్ ఇంటరాక్షన్ మీకు జరిగినట్టయితే నెక్స్ట్ ఒక 5 పాజిటివ్ ఇంటరాక్షన్స్ జరిగేటట్టు చూసుకోండి. ఒక వ్యక్తి నెగిటివ్గా తగిలితే అట్లీస్ట్ నెక్స్ట్ 5 పీపుల్ మీరు పాజిటివ్గా మళ్ళీ తగిలి మాట్లాడేటట్టు చూసుకోండి. సో అలాగా మీ రీసెంట్ ఇంటరాక్షన్స్ని రిఫ్లెక్ట్ చేసుకోండి. ఇలా ఒక సింపుల్ జెస్చర్ వల్ల మీకు చాలా ఎక్కువగా ట్రస్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఫిఫ్త్ది, స్టోరీ టెల్లింగ్ మీద చాలా ఎక్కువగా శ్రద్ధ చూపండి. స్టోరీస్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఒక గ్రేట్ స్టోరీలో ఖచ్చితంగా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అలాగే దానికి ఒక ఇంటెన్షన్ కూడా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ఒక ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలని ఎందుకు చూస్తున్నాడు, అసలు అంత ఎందుకు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి, స్ట్రగుల్ని ఫేస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి మోటివేషన్స్ వచ్చాయి, ఇలాంటి నరేటివ్ మీ సొంత లైఫ్లో మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని తీసుకొని వస్తుంది. సో మీరు ఒకవేళ మీ లైఫ్ స్టోరీని రాసుకోవాలి అనుకుంటే వేరే వాళ్ళ పర్స్పెక్టివ్తో ఎలా రాస్తారు, సో దీనివల్ల మీకు హిడెన్ న్యూయాన్సెస్ కూడా అర్థమవుతాయి. సో ఇలాంటి మరికొన్ని బుక్ సమ్మరీస్ని మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్.